ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ రివ్యూ. ప్రీవియస్ పార్ట్ చూసినా చూడకపోయినా ఈ మూవీకి అయితే వెళ్ళొచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఏం ఉండదు. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మొత్తం పోతారు, ఒక్కరు కూడా మిగలరు, చావు నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఇదే ఈ మూవీ కాన్సెప్ట్. ప్రీవియస్ పార్ట్స్ కూడా అంతే, ఈ పార్ట్ కూడా అంతే. అయితే ఎవడో ఒకరికి ఆ విధంగా ఏ విధంగా చనిపోతారనేది ముందుగా తెలుస్తుంటది. ఇదే మ్యాజిక్ అంటే ఈ మూవీలో. ఈ ఏ విధంగా పోతారనేదే మనల్ని తల తిప్పనీయకుండా చూడనిస్తారు ఈ మూవీని. ఆ విధంగా ఉంటుంది. చావు భయం ఏ విధంగా వెంటాడుతుంది, చావు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు వదలదు. ఆ ఫస్ట్ సీనే ఈ మూవీకి హైలైట్ అండ్ ఆ మూవీకి లింక్ ఇచ్చే సీన్ ఆ ఫస్ట్ సీనే. ఓకే, అది కానీ చూడకపోతే అప్పుడైతే కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఫస్ట్ సీన్, ఒక డెత్ సీన్, ఒక ఇంటర్వెల్ షాట్ ఉంటుంది. ఓకే, ఈ మూడు తర్వాత సెకండ్ హాఫ్ బిగినింగ్ నుంచి మొత్తం మూవీ ఎంగేజింగ్, అసలు చూస్తూనే ఉంటాం, అటు ఇటు తల తిప్పం, అంత బాగుంటుంది. అంటే చావు నుంచి తప్పించుకోవడానికి చేసే ఆ ప్రయత్నాలు, ఆ చావు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అనేది చాలా బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్లో ఓకే రే మిగతా వీళ్ళు చావుని మోసం చేశారు అనుకుంటాము, కానీ ఆ చావు వాళ్ళని వదలదు. ఆ విధంగా ఉంటుంది క్లైమాక్స్. మొత్తం పోతారని ఏ విధంగా అన్నానో మొత్తం పోతారు. మొత్తం ఈ మూవీ మెసేజ్ అయితే చచ్చిపోతారు సో భయపడండి అని కాదు. ఈ మూవీలో ఒక తాత అయితే మంచి మెసేజ్ ఇస్తాడు, చావు ఎప్పుడైతే వస్తుంది కాబట్టి ప్రతి క్షణం ఎంజాయ్ చేయండి, చావు భయంతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మనం జాగ్రత్తగా లేకపోతే మన చుట్టూ వాతావరణమే మనకి చావు భయాన్ని చూపిస్తుంది. మనం జాగ్రత్త లేకపోతే చాలా మందికి ప్రమాదం. కాబట్టి ఈ మూవీని ఎంజాయ్ ఏ విధంగా చేస్తారో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోండి, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోండి, తాగేసి డ్రైవింగ్ చెయ్యొద్దు.